తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ నిరుద్యోగులు, ఎమ్మెల్యేలు వర్సెస్ నిరుద్యోగులు, ప్రతిపక్షం వర్సెస్ నిరుద్యోగులు, అన్ఎంప్లాయ్మెంట్స్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. 2014 నుంచి 2023 వరకు మీరు ఏం చేసిరయా, మేము వచ్చినాక జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి మాట్లాడినట్టు ఈ నాయకులు ఈరోజు ఎలాంటి స్పందన లేదు దాని మీద. దీనిలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు పెద్ద ఎత్తున నిన్న గంభీరమైనటువంటి ఆరోపణలు చేసిరు నిరుద్యోగుల మీద. ఆయన నిన్న సోమాజిగూడకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లో బీసీ నినాదం ఎత్తుకున్నాడు కదా. ఈయన మీద ఎవడైనా ప్రశ్నించి మాట్లాడితే బీసీ బిడ్డలు రియాక్ట్ కావాలని మాట్లాడతాడు. నిరుద్యోగులు పోయి మా సమస్యల మీద మాట్లాడు, మరి నిన్ను ఎమ్మెల్సీగా గెలిపించినాం కదా, మా నిరుద్యోగుల ఓట్లే నిన్ను గెలిపించినాయి కదా అని మాట్లాడితే లేదు దీంట్లో వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని చెప్పేసి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తాను. నిరుద్యోగులకు ఏం చేసినావు మల్లన్న, ఏం చేసినావు అది మాట్లాడు ఫస్ట్.